ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कंठे च मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपालचूडामणि. శ్రీకృష్ణ పరమాత్మకు జై. వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తిమాలిక ఛానల్. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు ముందుగా దీపలక్ష్మి స్తోత్రము 108 దీపలక్ష్మి దేవతల స్తోత్రం నుండి ఇది 26వ శ్లోకము. ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టిలక్ష్మీ దేవ్యై నమః. ఓం తుష్టిలక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణి. ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టిలక్ష్మీ దేవ్యై నమః. ఓం తుష్టిలక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణి. ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టిలక్ష్మీ దేవ్యై నమః. ఓం తుష్టిలక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణి. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్లో భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము గురించిన పూర్తి సారాంశము. పూర్తిగా అంటే చాలా డీటెయిల్గా చెప్పడం కాదు, సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా నా ఛానల్లో నాకు తెలిసినంత వరకు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు ఇది 6వ అధ్యాయము. మనకు ఈ అధ్యాయం అర్థం కావాలి అంటే 3, 4, 5 మరలా ఒకసారి మనం రివిజన్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు మరలా ఈ అధ్యాయం మనకు అర్థమవుతుంది. క్లుప్తంగా చెప్తున్నాను. కర్మయోగం అంటే మనం పనులు ఇలా చేయాలి, ఫలితాలను ఆశించకుండా చేయాలి. మన ప్రారంధంలో ఉన్న పనులు మనం భగవత్ ప్రసాదంగా భావించి చేయాలి. అది కష్టము కానీ సుఖము కానీ ఏదైనా కానీ మనకు మంచి జరిగినా చెడు జరిగినా అంతా భగవంతుని అధీనంలో ఉండి మనము అనుభవిస్తున్నాము అన్న ఆలోచనతో అన్నీ మనము మనస్ఫూర్తిగా మనము కర్మ చేయాలి, మన పనులు మనము చేయాలి అని ఉంది. జ్ఞానయోగంలో భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట. సాధన ఎలా చేయడం, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలంటే సాధన ఎలా చేయడం, భగవంతుని విభూతులు, ప్రకృతిలో ఉన్న భగవంతుని గురించిన విషయాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో కర్మయోగులు అంటే జ్ఞానులు, ఇప్పుడు ఎవరు రమణ మహర్షి, ఇటువంటి రామకృష్ణ పరమహంస, ఇటువంటి వారి యొక్క సాధన విధానం ఎలా ఉంటుంది అన్నది మనకు తెలిపినారనమాట. ఈ విధంగా ఉండాలి అని, సాధన చేసేవాళ్ళు ఏ విధంగా చేయాలి అన్నది కర్మ సన్యాస యోగంలో ఉందన్నమాట. ఎలా చేయాలి అన్నది మహాత్ములు, ముముక్షువులు,
సాంఖ్యయోగులు ఇటువంటి వారి యొక్క సాధనా విధానం ఎలా ఉంటుంది అన్నది ఈ 5వ అధ్యాయంలో తెలిపినారు. ఇప్పుడు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. అంటే మన ఆత్మను పరమాత్మలో చేర్చాలంటే ఏ విధంగా అనేది ఇందులో ఉందన్నమాట. ఆత్మను పరమాత్మలో చేర్చుటయే ఆత్మ సంయమ యోగం అంటారనమాట. ఇప్పుడు దాని గురించి వివరంగా ఇందులో ఉన్నది నేను 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం యొక్క అర్థము. శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంటే ఎవ్వరు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతే కానీ అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసియు యోగియు ఎప్పటికీ కానేరడు. 2వ శ్లోకం. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. ఏల ఎనగా సంకల్పమును వదలనివాడు, సంకల్పరహితుడు కానివాడు ఎవడును యోగి కానేరడు. 3వ శ్లోకము. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. ఇది చాలా డీప్గా తెలుసుకోవాలంటే చాలా అర్థం ఉంది. మనము ఏ యోగం ద్వారా భగవంతుని చేరాలనుకున్నా నిష్కామ కర్మం ఉండాలి. అంటే మనము ఏ ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నమాట. యోగారూఢుడైన పురుషునకు అంటే ఒక స్థితి అంటూ మనం ఏర్పడిన తర్వాత అతనికి సర్వసంకల్పరాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. ఏది మనకంటూ ఏది లేకుండా మనము పూర్తిగా భగవంతుణ్ణి శరణాగతి పొందినప్పుడు మాత్రమే మోక్ష ప్రాప్తికి మనము మూలము అని నేను అర్థం చేసుకున్నది నేను ఇందులో చెప్పాను. 4వ శ్లోకం యొక్క అర్థము. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఇక్కడ యోగారూఢుడు అంటే ఆ పదము యొక్క అర్థం ఇచ్చారనమాట. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? యోగారూఢుడు అంటే ఇంద్రియ భోగాలను వదిలేయడము, కర్మల యందు ఆసక్తి లేకుండా సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు. మనసు కోరుకున్న విషయాలపై ఆసక్తిని లేకపోవడం అంటే త్యజించడం అని అర్థం అన్నమాట. 5వ శ్లోకం యొక్క అర్థము. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనైనా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. అంటే మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాదు, మనకు మనమే ఉద్ధరించుకోవాలన్నమాట. మనము సాధనలో భగవంతుణ్ణి చూడగలగాలి. ఎవరో వచ్చి మనకు ఆ స్థితి తెప్పిస్తారని కాదు, నీ ప్రయత్నంతో నువ్వు ఆ స్థితికి చేరుకోవాలి. మనకు మనమే మిత్రులము, తమకు తామే శత్రువులు అని అర్థం అన్నమాట. మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు. ఇది ముందు ఇంకా వివరంగా చెప్తాడు. 6వ శ్లోకం యొక్క అర్థం. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకముగా నిలుచును. దీని అర్థం ఏమంటే, మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి రెండు మన అధీనంలో పెట్టుకొని మనము సాధన చేసినట్లయితే అది మనకు మిత్రుని వలె సహకరిస్తుంది మన మనసు. అదే మనము ఏది నియంత్రణ లేకుండా, నియంత్రణ అంటే బాహ్యంగా అంతర్గతంగా, బాహ్యంగా అంటే శరీర నియంత్రణ, మనకు ఆహార విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనము కరెక్ట్గా పాటించకుంటే మన సాధనకు అది ఆటంకం అవుతుంది. అలాగే అంతర్గతంగా అంటే మన ఆలోచనలు, మనస్సు, బుద్ధి అవి కూడా మనము నియంత్రించి భగవంతుడు చెప్పిన మార్గంలో పోతున్నప్పుడు మన సాధనకు మన మనసు అడ్డు రాదు అని అర్థం అన్నమాట.
7వ శ్లోకము. శీతోష్ణములు సుఖదుఃఖములు మానవమానములు మొన్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా అంటే చెలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని విజ్ఞానమునందు సచ్చిదానందగణ పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియు ఉండదు. ఇక్కడ శీతోష్ణములు అంటే కాస్త మీనింగ్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా, సుఖదుఖములు అంటే మనకు సుఖము కానీ దుఃఖము కానీ ఉన్నా, మానవమానములు మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, కించపరిచే వాళ్ళు ఉంటారు. ఎటువంటి విషయాలకు మనకు అంతఃకరణ ప్రవృత్తి నిశ్చలంగా ఉండాలన్నమాట. మన మనసు చెలింపకూడదు. ఆ విధంగా సాధన చేసే వ్యక్తి మనసులో భగవంతుడు సచ్చిదానంద గణ పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతనికి జ్ఞానమునందు అన్యమేదియు ఉండదు. ఆ విధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. అంటే ధ్యాన స్థితి ఈ విధంగా ఉంటుంది అని మనకు తెలుపుతున్నాడు. ధ్యాన యోగి ఈ విధంగా మనస్సు పెట్టుకోవాలి, ఉండాలి అని అర్థం. 8వ శ్లోకం. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు. అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. జ్ఞాన సాధనతో భగవంతుణ్ణి తెలుసుకున్న యోగి మట్టిని కానీ రాయిని కానీ బంగారంతో సమానముగా చూచును. అంతటి జ్ఞానవంతుడుగా ఉంటాడనమాట. అంటే ఆ వ్యక్తి పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. పరమాత్మ జ్ఞానము అంటే ఇక్కడ ధ్యానము చేసే వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి పూర్తిగా భగవంతుని ధ్యానంలో ఉండిపోతుంది. జ్ఞానపరంగా అంటే భగవంతుని విభూతులు, అతని మహిమలు, లీలలు ఇవన్నీ తను బాగా అవగాహన చేసుకొని ఉంటాడనమాట. ఆ విధంగా శాస్త్రాలలో తెలుసుకున్న విషయాలన్నీ తను బాగా అవగాహన చేసుకున్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు అని అర్థము. 9వ శ్లోకం యొక్క అర్థము. సుహృదుల యందును మిత్రుల యందును శత్రువుల యందును ఉదాసీనుల యందును మధ్యస్థుల యందును ద్వేషింపదగిన వారి యందును బంధువుల యందును ధర్మాత్ముల యందును పాపుల యందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. ఇక్కడ సుహృదయులు అని ఉంది. అంటే స్వార్థరహితులై అందరికీ హితము కూర్చువారు అని అర్థము. అంటే ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మనకు మేలు చేయువారు అని అర్థం అన్నమాట. వారి యందు. తర్వాత ఉదాసీనులు అనింది. అంటే పక్షపాత రహితులు, ఎటువంటి పక్షపాత ధోరణి చూడకుండా మనకు హితము చేసేవారు. అంటే మనము చేయడం వల్ల వారికి ఏమన్నా ఫలితం వస్తుందో అని ఆశించేవారు కదా, పక్షపాత రహితులు. ఆశించని వారిని పక్షపాత రహితులు. తర్వాత మధ్యస్థులు అనింది. మధ్యస్థులు అంటే ద్వేషింపదగిన వారు, బంధువులు మొదలగు వారి యందు. ఇది చాలా కష్టం. మనం అందరి యందు సమభావం కలిగి ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. కానీ అలాగ మనము సాధన చేస్తూ ఉంటే మనకు శత్రువుల యందు కూడా మనకు కోపం అనేది రాదు. అది ఎలా జరుగుతుందంటే మనము పూర్తిగా భగవత్ జ్ఞానంలో మునిగిపోయినప్పుడు, భగవంతుని ధ్యానంలో మునిగిపోయినప్పుడు మనకు ఎవరి యందు శత్రుత్వము ఉండదు. ఇది అభ్యాసము ద్వారా మనము ఆ విధంగా మన మనసును తయారు చేసుకొనవచ్చును. మొదట మనకు బంధువుల నుంచి కానీ పాపుల నందు సజ్జనుల నందు పాపుల యందు సమభావము కలిగిన వాడు శ్రేష్ఠుడు. అంటే మన మనసు దేనికి చెలించకుండా ఎవరిని కానీ ఒకే రకంగా చూడగలిగిన మనసు మనకు రావాలి. ఇది అభ్యాసము ద్వారా వస్తుంది. కాకపోతే చాలా కష్టము. మనము నియంత్రణ చేసుకోవడం చాలా కష్టము. కానీ మనము ఇలాగా అన్నీ తెలుసుకుంటూ ఉంటే సాధనలో భగవద్ ధ్యానంలో మునిగి భగవంతుని కీర్తనలు,
జ్ఞానము గురించిన అనుభవాలు, పెద్దవాళ్ళ మాటలు, సత్సంగాలు అవి వింటే మనస్సు అటువంటివన్నీ గ్రహింపదనమాట. శత్రుత్వంని మనము మనసులో పెట్టుకోదు. అందరి ముందు సమభావమే కలిగి ఉంటుంది. ఇది అభ్యాసం ద్వారా తప్పకుండా సాధించవచ్చు ప్రతివారు. 10వ శ్లోకం యొక్క అర్థము. శరీరేంద్రియముల మనస్సులను స్వాధీనపరుచుకొనిన వాడును, ఆశారహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. 11వ శ్లోకం యొక్క అర్థము. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి, అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. 12వ శ్లోకం యొక్క అర్థము. ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలెను. 13వ శ్లోకం యొక్క అర్థము. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే నిలుపవలెను. 14వ శ్లోకము. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతములు పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. 15. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. అంటే ధ్యానము మనము ఎలా చేయాలని చెప్పారనమాట. ఎటువంటి వాతావరణాన్ని మనము కల్పించుకొని ధ్యానము చేయాలని చెప్పినారు. ఇప్పుడు 16వ శ్లోకము. అర్జున, ఈ ధ్యాన యోగము అధికముగా భుజించువానికిని బొత్తిగా భుజింపని వానికిని అట్లే అధికముగా నిద్రించువానికిని బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని కలుగదు. 17వ శ్లోకం యొక్క అర్థం. మితమైన ఆహారము విహారము గలవాడును, కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్ర జాగరణము గలవాడునగు మనుజునకు యోగము జనన మరణాది సంసార దుఃఖములను పోగొట్టున్నదిగా అగుచున్నది. ఆహార విషయముల యందును కర్మాచరణముల యందును జాగ్రత్త స్వప్నావస్థల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖ నాశనమగు ధ్యాన యోగము సిద్ధించును. 18వ శ్లోకం యొక్క అర్థం. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. ఎప్పుడు మనసును బాగుగా నిగ్రహింపబడినది అయిన ఆత్మయందే స్థిరముగా నిలుచునో, మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడి యోగ స్థితిని పొందినవాడని చెప్పబడును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. 19వ శ్లోకం యొక్క అర్థం. గాలి లేని చోటునున్న దీపమే ప్రకారము కదలక నిశ్చలముగా నుండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును నిమగ్నమైయున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా నుండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి లేని చోట గల దీపము దృష్టాంతముగా చెప్పబడినది. పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. 20వ శ్లోకం యొక్క అర్థము. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కారింపచేసుకొని యోగి ఆ సచ్చిదానందగణ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. 21. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది.
పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానేరడు. 22. పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్ దుఃఖములను జాలడు. ఎటువంటి బలవద్ దుఃఖములను చెలింపజేయజాలవు. 23. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విన్నం విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. 24, 25 శ్లోకాల యొక్క అర్థం. సంకల్పము వలన కలిగెడు కోరికలన్నింటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనసుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనసును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలెను. ఉపరతిని బడయవలెను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలెను. 20 నుంచి 23వ శ్లోకము మరొకసారి. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండునో, ఎచట పరిశుద్ధమైన మనస్సుచే ఆత్మను సందర్శించుచు యోగి తనయందే ఆనందమును బడియుచుండునో, ఎచటయున్న వాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు బుద్ధిచే గ్రహింపబడదగనిదియు అంతము లేనిదియు నగు సుఖమును అనుభవించుచుండునో, మరియు స్వానుభవము నుండి ఏమాత్రము చెలింపకుండునో, దేనిని పొందిన పిదప ఇతరములకు ఏ లాభమును అంతకంటే గొప్పదానినిగా తలంపకుండునో, దేనియందును మహత్తర దుఃఖముచే కూడా చెలింపకుండునో, దుఃఖ సంబంధము లేశమైనను లేని అట్టి స్థితినే యోగము అని అంటారు అని అనవలెను. ఆత్మైక్యము ఆత్మ సాక్షాత్కారము అని ఎరుగవలెను. అట్టి సాక్షాత్కార రూప యోగము దుఃఖముచే కలత నొందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగి ఉన్నది. సాధన ఎలా చేయాల్సింది చెప్తున్నారు. మొదట మనం యోగాభ్యాసం చేత మన శరీరాన్ని నిటారుగా ఉంచేది మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంద్రియాలను మనము ఎలాగ కంట్రోల్ చేసుకొని మన మనస్సు మన చూపు నాసికాగ్రము నందు ఎలా నిలబెట్టాలి. ఆ విధంగా ధ్యానము బాహ్య విషయాలన్నీ వదిలేసి కేవలం మనసును అంతర్గతంగా దృష్టిని అంతర్గతంగా మనము చేసుకొని భగవద్ధ్యానంలో మునిగిపోవాలని ఈ విధంగా ధ్యానము గురించి ఇందులో ఎక్కువగా ఉంది. అంటే ఈ ధ్యానము అంటే ఇది ఆత్మ సంయమ యోగం. అంటే మన మనస్సును ధ్యానముతో భగవంతుణ్ణి చేర్చమన్నమాట. మనం ఆత్మను పరమాత్మలో లీనం చేయాలంటే మనము మొదట ధ్యానముని అవలంబించాలి. ధ్యానము చేయాలంటే ఇంద్రియాలను మనము అరికట్టాలి. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మనము ఏ కోరికలు లేకుండా మనసుని ఏర్పాటు చేసుకొని ధ్యానావస్థకు పోవాలి. ఇది ధ్యాన యోగం యొక్క అర్థము. ఇందులో అంతా ధ్యానాన్ని గురించి ఉందన్నమాట. 26వ శ్లోకము. చపల స్వభావము కలదియో నిలుకడ లేనిదియు అగు మనసు ఎచ్చటెచ్చట ఏ విషయములందు సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను. ఆత్మకధీనముగా నొనర్పవలెను. 27. ప్రశాంత చిత్తుడును కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడునగు ఈ ధ్యాన యోగిని సర్వోత్తమమగు సుఖము ఆత్మానందము పొందుచున్నది కదా, అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని భావము. 28. ఈ ప్రకారముగా మనస్సు నెల్లప్పుడును ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభంగా పొందుచున్నాడు. 29. యోగముతో కూడుకొనిన మనస్సు కలవాడు
ఆత్మైక్యము నొందిన యోగి సమస్త చరాచర ప్రాణి కోట్ల ఎందును సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములయందు వానిగను సర్వభూతములను తన ఎందున్నవిగను చూచుచున్నాడు. 30. ఎవడు సమస్త భూతములయందును నన్ను చూచుచున్నాడో మరియు నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు. ఇక్కడ ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అన్నది భగవంతుడు వివరిస్తున్నాడనమాట 30వ శ్లోకంలో. ఇప్పుడు 31. ఎవడు సమస్త భూతములందును నన్ను అభేద బుద్ధి అంటే సర్వత్రా ఒకే పరమాత్మయను భావము కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుచున్నవాడైనను సమాధి నిష్ట ఎందున్నను లేక వ్యవహారము సలుపుచున్నను నాయందే ఆత్మయందే ఉండువాడగుచున్నాడు. 32. ఓ అర్జున, సమస్త ప్రాణుల యందును సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు తన ఆత్మ వంటివే తక్కిన ఆత్మలు అనని భావముతో తనవలే సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. 33. ఓ కృష్ణ, మనోనిశ్చల తత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును నీవు ఉపదేశించితివో దాని యొక్క స్థిరమైన నిలుకను మనస్సు యొక్క చపలత్వము వలన నేను తెలుసుకొనజాలకున్నాడు అని అర్జునుడు భగవానుడితో చెప్తున్నాడు. 34. కృష్ణ, మనస్సు చంచలమైనదియు విక్లోభమును కలుగజేయునదియు బలవంతమైనదియు దృఢమైనదియును కదా. కావున అద్దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వలె మిగుల కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను. శ్రీ భగవానువాచ. గొప్ప బాహులు గల ఓ అర్జున, మనసు నిగ్రహించుట కష్టమే మరియు మనసు చంచలమైనదే, ఇలా ఎలాంటి సంశయము లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. 36. నిగ్రహింపబడని మనస్సు గల వాని చేత యోగము బ్రహ్మైక్యము పొంద శక్యము కానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించు వాని చేతనో ఉపాయముచే అది పొంద శక్యమై ఉన్నది. 37. అర్జున ఉవాచ. కృష్ణ, శ్రద్ధతో కూడియున్నవాడును కానీ నిగ్రహశక్తి లేని వాడగుటచే యోగము నుండి జారిన మనస్సు గల వాడునగు సాధకుడు యోగ సిద్ధిని ఆత్మసాక్షాత్కారమును పొందజాలక మరి ఏ గతిని పొందుచున్నాడు. 38. గొప్ప బాహులు గల ఓ కృష్ణ, బ్రహ్మ మార్గమును యోగమున స్థిరత్వము లేనివాడగు మూఢుడు ఇహపరముల రెండింటికిని చెడినవాడై చెదరిన మేఘము వలె నశించిపోడా ఏమి. 39. కృష్ణ, నా సందేహమును పూర్తిగా తొలగించుటకు నీవే తగుదువు, సమర్థుడవు. నీవు తప్ప ఇతరులెవ్వరును దీనిని తొలగింపజాలరు. శ్రీ భగవాన్ ఉవాచ. 40వ శ్లోకము. ఓ అర్జున, అట్టి యోగ భ్రష్టునకి లోకమందు గాని పరలోకమందు గాని వినాశము కలుగనే కలగదు. నాయన, మంచి కార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడు కదా. 41. యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్ముల లోకమును పొంది అట అనేక సంవత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనట్టి సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గృహమునందు పుట్టుచున్నాడు. 42. లేక ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులగు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారమగు జన్మము లోకమున మహా దుర్లభమైనది. 43. ఓ అర్జున, అట్లాతడు యోగుల వంశమున జన్మించి పూర్వదేహ సంబంధమైన యోగ విషయమైన బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి యోగ సంపర్కము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి మోక్షము కొరకై మరలా తీవ్రతర ప్రయత్నమును సలుపుచున్నాడు. 44. అతడు యోగభ్రష్టుడు యోగధ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస బలముచే యోగము వైపునకే ఈడ్వబడుచున్నాడు. యోగము నెరుంగ దలంప గలవాడైనంత మాత్రము చేతనే యోగాభ్యాసము చేయ నిశ్చయించ మాత్రము చేతనే వేదముల యందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటవేయుచున్నాడు. 45.
పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడిన అభ్యాసముచే యోగ సిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమమగు మోక్షగతిని బడియుచున్నాడు. 46. ఓ అర్జున, యోగి యగువాడు తపస్సులు చేయువారి కంటెను, శాస్త్రజ్ఞానం కలవారి కంటెను, కర్మలు చేయువారి కంటెను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి నీవు యోగివి కమ్ము. యోగులందరిలోన ఎవడు నా యందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు శ్రేష్ఠుడని నా అభిప్రాయము. అంటే మనము సాధన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యాన సాధన ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మరణించినా, లేకపోతే యోగ భ్రష్టత్వము చెందినా కానీ అటువంటి వ్యక్తి ఏ విధంగా మరలా భగవంతుణ్ణి చేరుతాడని భగవానుణ్ణి అర్జునుడు అడిగినాడు. అప్పుడు భగవానుడు చెప్పిన సమాధానం, ఎవరు ఎంత సాధన చేశారో అంతవరకు ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తరువాత మళ్ళా సాధన చేయడానికి తగిన ప్రదేశంలో భగవంతుడు మనల్ని అందులో పుట్టిస్తాడనమాట. మన సాధనకు తగినంత వాతావరణము కల ఆ ప్రదేశంలో మన జన్మను మనకు అందిస్తాడు భగవానుడు. ఇప్పుడు మనము కొందరము అనుకోకుండా సడన్గా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది మనసు. ఒక రకంగా పెరిగింటారు, మరలా అనుకోకుండా భగవంతుని వైపు తిరుగుతారు. అది ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం వలన పూర్వజన్మలో ఆగిపోయిన ధ్యాన సాధన మరలా ఇప్పుడు కొనసాగించుతారనమాట. దీని గురించి వివరణ భగవానుడు చెప్తూ ఉన్నాడు. మధ్యన ఆగిపోయిన సాధన మరలా కొనసాగుతుంది. అది తప్పకుండా మరలా దానికి అనువైన మనుషుల మధ్యన ఆ వ్యక్తిని పుట్టిస్తాడు అని భగవానుడు చెప్తున్నాడు. అక్కడి నుంచి మరలా ధ్యాన సాధన మొదలవుతుంది. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు కదా కొందరు మహాత్ములు, ఋషులు, మహానుభావులు, యోగులు. ఇటువంటి వాళ్ళందరూ ఒకే జన్మలో సాధించినది కాదు. ఇలా జన్మలు సాధిస్తూ ఆ స్థితికి చేరినారనమాట. అదే ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. సాధన ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడి నుంచి మరలా వారి సాధన మొదలవుతుందన్నమాట. మరలా జన్మలో అక్కడి నుంచి వాళ్ళ సాధన మరలా మొదలవుతుంది అని భగవానుడు వివరిస్తున్నాడు. ఈ 6వ అధ్యాయం అంతా ధ్యాన సాధన అన్నమాట. ధ్యానముతో భగవంతుణ్ణి చేరుకోవడము, అది ఎటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవాలి, మన మనసు ఎలా తయారు చేసుకోవాలి ధ్యానానికి అన్నది ఇందులో ఉంది. తర్వాత ధ్యానములో స్టాప్ అయి ఉంటుంది కదా, మనకు ప్రారబ్ధవశంగా చనిపోవడం కానీ లేక యోగ భ్రష్టత్వం కానీ జరుగుతుంది కదా, అటువంటి వారికి కూడా ఎటువంటి జన్మ లభిస్తుంది అన్న విషయం కూడా ఇందులో ఉందన్నమాట. అంటే ఇది ఆత్మను పరమాత్మలో లీనము చేయడానికి ఆత్మను పరమాత్మలో లీనం చేయడానికి ధ్యాన స్థితిని ఇందులో ఉందన్నమాట 6వ అధ్యాయంలో. అందుకే దీన్ని ఆత్మ సంయమ యోగము అన్నారు. ఈ 6వ అధ్యాయం అంతా ధ్యాన యోగం అన్నమాట. ఈ ధ్యానము ద్వారా భగవంతుణ్ణి చేరుకునే విధానము ఈ విధంగా ఉంటుంది అని ఇందులో వివరంగా చెప్పాడు. ఈ ధ్యానములో మనము ఆగిపోయినప్పుడు, ఏ కారణాల వల్లవైనా మన ధ్యానము నిలిచిపోయినప్పుడు, అది మరు జన్మలో మనము అక్కడి నుంచి మళ్ళీ మనకు జన్మ ఏర్పడుతుంది. అందుకు తగిన వాతావరణము గల ఆ వంశంలోనే మనల్ని భగవంతుడు పుట్టేలాగా చేస్తాడనమాట. అక్కడి నుంచి ధ్యాన సాధన కొనసాగుతుంది. అంటే ఒక జన్మలో స్టాప్ అయినది మరో జన్మలో కూడా దాన్ని కొనసాగింపు ఉంటుంది అన్న వివరం ఇందులో తెలుపుతున్నారు. ఇదంతా ధ్యాన యోగము. ధ్యానంతో మన ఆత్మను పరమాత్మలో లీనము చేయడము ఈ సాధన అనమాట. దీనినే యోగము, సాధనని యోగము అంటారు. ధ్యాన సాధనను ధ్యాన యోగము అంటారు. ఇప్పుడు పద్మపురాణంలో ఉన్న విషయము, గీతా అధ్యాయం చదవడం వల్ల, ఈ అధ్యాయం వల్ల మోక్ష ప్రాప్తి ఎలా కలిగింది అన్నది దీనిలో ఉంది అన్నమాట. ఇప్పుడు గీతానాం 6థమధ్యాయం జపామి ప్రత్యహం నృప తేనైవ తేజోరాశిర్మే సురానామపి దుస్సహ.
దుస్సహ. పూర్వము జానాశ్రుతి అనే రాజు ధర్మబుద్ధితో ప్రజాహితముగా పాలించుచుండెను. అతడు తన భవనము పైన విహరిస్తుండగా ఆకాశ మార్గాన్న పోతున్న హంసలలో ఒక కొంటె హంసను ఒక వృద్ధ హంస పుణ్యాత్ముడగు జానాశ్రుతి మహారాజు ముందు అవినయముగా ప్రవర్తించవచ్చునా అని మందలింప, ఆ కొంటె హంస బ్రహ్మవేత్త రైక్వుని కంటే గొప్పవాడా అని విన్నాడు. వెంటనే మంత్రిని పిలిచి రైక్వుని వెతికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు వెతికి చివరకు కాశ్మీర దేశంలో ఒక దేవాలయంలో గుమ్మం వద్ద కూర్చున్న రైక్వుని దర్శించి ఈ విషయం రాజుగారికి విన్నవించారు. జానాశ్రుతి పెక్కు కానుకలు వెంట తీసుకొని రైక్వుని దర్శించి వాటిని సమర్పించగా అతడు ఆ కానుకలను తిరస్కరించాడు. తర్వాత జానాశ్రుతి రైక్వుని ద్వారా వైరాగ్య ప్రభావం తెలుసుకున్నాడు. గీత 6వ అధ్యాయం పారాయణ వల్ల ఈ వైరాగ్యం రైక్వునికి కలిగినదని ఎరిగి జానాశ్రుతి కూడా నిత్యం ఈ అధ్యాయం పారాయణ చేసి ముక్తి పొందాడు. ఇది పద్మపురాణంలో ఉన్నది ఉన్నట్లు నేను చదివాను. మనము చదవడం వల్ల, కేవలం చదవడం వల్లే మనకు మోక్షం రాదు. దాన్ని ఆచరించాలి. ఆచరించి మనకు అభ్యాస యోగము ద్వారా మనము దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనకు మోక్షం అనేది ఏర్పడుతుంది. కేవలం పారాయణ చేయడం వల్ల కాదు, మనము తెలుసుకోవడానికి ఇందులో ఇచ్చి ఉంటారు. ఇలా పారాయణ అంటే అందులో మునిగిపోవాలన్నమాట. మనం ఆ ధ్యాన స్థితిలో మునిగిపోయినప్పుడు మాత్రమే మనకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది వింటా ఉంటే మనకు ఎప్పుడో ఒకసారి దాని మీద మనసు ఏర్పడుతుంది. కనుక ఇలా కథలలాగా మనకు పురాణాలలో పెట్టి ఉంటారు పెద్దవారు. అంతేకాని ఇది చదివినాము మనకు ఏ ఫలితము రాలేదని మాత్రం అనుకోకూడదు. అలా చదవంగా మన మనస్సు అలవాటు పడిపోతుంది భక్తికి. ఆ భక్తి వల్ల మనకు సాధన ఏర్పడుతుంది. సాధన వల్ల మనము భగవద్ దర్శనము చేసుకోగలము, భగవంతుణ్ణి మనసులో నిలుపుకోగలము. హరి ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి.